వెల్కమ్ టు నేషనల్ స్టాప్. నేను ఊహా సంతోష్. ఇవాల్టి టాపిక్ చూద్దాం. రెండు ముస్లిం దేశాలే, అందులోనూ మిత్ర దేశాలు. ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య ఓ వివాదం రాజుకుంది. ఉగ్రవాద దేశం పాకిస్తాన్, బంగ్లాదేశ్ల మధ్య జెండా వివాదం మరింత ముదురుతోంది. బంగ్లాదేశ్ విదేశీ మంత్రిత్వ శాఖ కోరిక మేరకు ఢాకాలోని పాకిస్తాన్ హై కమిషన్ తమ ఫేస్బుక్ పేజ్ కవర్లో ఫోటోగా ఉన్న బంగ్లాదేశ్, పాకిస్తాన్ జెండా చిత్రాన్ని తొలగించింది. ఆ తర్వాత ఫేస్బుక్ కవర్ ఫోటోగా కేవలం పాకిస్తాన్ జెండా ఫోటోను ఉంచారు. జూలై 21న పాకిస్తాన్ హై కమిషన్ ఫేస్బుక్ పేజీకి బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాల జెండాలను కలిపి చూపే చిత్రాన్ని కవర్ ఫోటోగా పెట్టారు. బంగ్లాదేశ్లోని చాలా సంస్థలు ఈ ఫోటోపై స్పందించడం మొదలుపెట్టాయి. దీంతో బంగ్లాదేశ్ విదేశీ మంత్రిత్వ శాఖ కవర్ పేజీని తీసేయాలని పాకిస్తాన్ హై కమిషన్ను కోరింది. తమకు ఇది ఇష్టం లేదని తెలిపింది. అందుకే దాన్ని తొలగించాలని పాకిస్తాన్ను కోరామని విలేకరుల సమావేశంలో బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఏకే అబ్దుల్ మోమెన్ అన్నారు. ఈ చిత్రాన్ని ఎందుకు పెట్టారని బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఏకే అబ్దుల్ మోమెన్ పాకిస్తాన్ను ప్రశ్నించారు. దానితో పాటు పాక్ హై కమిషన్ పంపించిన కొన్ని చిత్రాలను ఆయన తన ఫోన్లో చూపించారు. ఈ నమూనా చిత్రాలను పాక్ హై కమిషన్ తనకు పంపించిందని ఆయన చెప్పారు. సింగపూర్, శ్రీలంక, సౌదీ అరేబియా, మలేషియా వంటి దేశాల ఫేస్బుక్ పేజీల్లో కూడా ఇలాగే రెండు జెండాల చిత్రాలను కలిపి పెట్టామని పాక్ హై కమిషన్ చెప్పిందని అబ్దుల్ తెలిపారు. తమ జెండాతో కలిపి రూపొందించినట్లుగానే మిగతా దేశాల జెండాలతో కూడా వారు కవర్ ఫోటోలు రూపొందించారని వెల్లడించారు. తప్పుడు ఉద్దేశంతో వారు ఇలా చేయలేదని, తమ కోరికను వారు అంగీకరిస్తారని తాము ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. పాక్ హై కమిషన్ వివరణతో సంతృప్తి చెందినట్లు ఆయన స్పష్టం చేశారు. తమకు ఇది నచ్చలేదు అని వారికి చెప్పామని, దీన్ని వారు డిలీట్ చేస్తారని తాము నమ్ముతున్నామన్నారు. మిగతా దేశాల జెండాతో ఫేస్బుక్ కవర్ పేజీని పెట్టుకున్నట్లే బంగ్లాదేశ్ జెండాతో కూడా పెట్టుకోవచ్చని వారు అనుకున్నారని అభిప్రాయపడ్డారు. మిగతా దేశాల వారు దీనికి ఎలాంటి అభ్యంతరం తెలపలేదని పాక్ చెప్పినట్లుగా ఆయన వివరించారు. అయితే బంగ్లాదేశ్ విదేశీ శాఖ విలేకరుల సమావేశంలో నిర్వహించడానికి కొద్దిసేపటి ముందు పాకిస్తాన్ హై కమిషన్ కవర్ ఫోటోను మార్చేసింది. కేవలం పాక్ జెండాను మాత్రమే ఫోటోగా పెట్టింది. ఈ ఫోటో కారణంగా ఎలాంటి రాజకీయ వివాదంలోకి రాకూడదనే ఉద్దేశంతోనే ఫోటోను తొలగించామని పాక్ను కోరినట్లుగా బంగ్లాదేశ్ తెలిపింది. కవర్ పేజీలో ఫోటోను పెట్టినప్పటి నుంచి చాలా సంస్థలు బంగ్లాదేశ్ జెండాను అవమానించారు అంటూ విమర్శిస్తూ ప్రకటనలు జారీ చేశారు. అయితే కొన్ని నెలల క్రితమే బంగ్లాదేశ్కు స్వాతంత్రం వచ్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చాలా దేశాలు బంగ్లాదేశ్ జెండాతో కూడిన తమ జెండా చిత్రాలను విడుదల చేశారు. అయితే రెండు మిత్ర దేశాలు అయినప్పటికీ కూడా బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాల మధ్య చాలా తేడా ఉంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పాకిస్తాన్కు బంగ్లాదేశ్తో పలుమార్లు వివాదాలు సైతం ఏర్పడ్డాయి. గతంలోనూ తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో తల దూర్చొద్దు అంటూ బంగ్లాదేశ్ పాకిస్తాన్కు ఘాటుగా హెచ్చరించింది. జమాత్-ఏ ఇస్లామీ నేత 1971 యుద్ధ నేరస్తుడు మిర్ ఖాసిం అలీ ఉరిపై పాకిస్తాన్ వ్యాఖ్యలకు నిరసనగా బంగ్లాదేశ్ ఈ హెచ్చరిక చేసింది. ఈ విషయంలో ఢాకాలోని పాకిస్తాన్ రాయబారి సమీనా మెహతాబ్కు బంగ్లాదేశ్ సమన్లు జారీ చేశారు. మిర్ ఖాసిం అలీని బంగ్లాదేశ్ 2016లో ఉరితీయగా ఈ ఘటన తమను ఎంతో బాధించిందని ఉరితీసిన గంటకే పాకిస్తాన్ ఒక ప్రకటన విడుదల చేసింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన బంగ్లాదేశ్ ఇలాంటి వ్యాఖ్యలు తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం కిందకు వస్తాయని వెల్లడించింది. పాకిస్తాన్ హద్దులు మీరి ప్రవర్తిస్తోందని హెచ్చరించింది.